హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకైతే 45% అర్హత మార్కులు అయితే విధించడం జరిగింది. డిగ్రీలో కావచ్చు, పీజీలో కావచ్చు, ఇంకా మనకు ఇంటర్లో కావచ్చు 45% మార్కులు ఉంటే మాత్రమే డిఎస్సికి అర్హులుగా పరిగణించడం జరిగింది. దీంతో చాలా మంది నిరుద్యోగులైతే అనర్హతకు గురవుతున్నారు. దాంతో చాలా మంది నిరుద్యోగులైతే నిరసన చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది, వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది. దాంతో ప్రభుత్వం దిగొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో మనకు కనీస మార్కు 40% మార్కులు ఉంటే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డిఎడ్ కానీ, బిఎడ్ కానీ ఇదివరకు జరిగిన టెట్లో అర్హత సాధించలేని వారు దాదాపుగా 2 లక్షలకు పైగానే ఉన్నారు. వాళ్ళందరూ డిఎస్సికి దూరం అవుతున్నారు. కావున మరో టెట్ అయితే నిర్వహించాలి. వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ అయితే నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే గత అక్టోబర్లో మొదటి విడత నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్న సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు. నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లు టెట్ రాయవచ్చు, ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుని డిఎస్సిలో 20 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు. ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మేలో టెట్ అయితే నిర్వహించాలి. మేలో కానీ టెట్ నిర్వహించాలనుకోండి డిఎస్సి నోటిఫికేషన్ అయితే కొద్ది రోజులైతే వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. మరో టెట్ అయితే నిర్వహించాలా లేదా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే వీడియో లైక్ చేయండి, దాంతోపాటు కామెంట్ చేయండి. అదేవిధంగా డిఎస్సి కూడా కొద్ది రోజుల పాటు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్న చాలా మంది నిరుద్యోగులు అయితే డిఎస్సి వాయిదా పడాలనుకున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద డిఎస్సి పోస్ట్ పోన్ అని చెప్పి కామెంట్ చేయండి. ప్రభుత్వం దిగొచ్చి డిఎస్సిని అయితే కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తుంది. మరో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా చాలా వేగంగా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. లింక్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది.